Hey, hi, hello guys. This is Nitin. Welcome back to my channel. ఈ రోజు అయితే మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లా కార్ సబ్జెక్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ లో మూమెంట్ అండ్ రొటేషన్ ఎట్లా చేయాలో ఈ వీడియోలో అయితే చూసుకున్నాం. కార్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్ అంటారు దీని అయితే. అండ్ క్యాప్ కట్లు అయితే చాలా సింపుల్ గా చేసుకుంటారు. మనం కొంచెం పెద్ద సాఫ్ట్వేర్ కాబట్టి ముందైతే ఒక కంపోజిషన్ అయితే తీసుకోండి. ఒక 10 సెకండ్స్ అయితే తీసుకోండి. ఇట్లా ఒక కంపోజిషన్ తీసుకున్న తర్వాత జస్ట్ నేను మీకు ఒక 3 సెకండ్స్ చూపిస్తా. ఇప్పుడు ఈ లేయర్ని ఏం చేస్తానంటే సబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. కార్ని కంపోజ్ చేసుకుంటే మీకు వస్తుంది. ఇట్లయితే చేసుకున్న తర్వాత మీకైతే ఫ్రీజ్ అయితే కొట్టేసేయండి. ఫ్రీజ్ అయిన తర్వాత మీ వీడియోని బట్టి అండ్ మీ సిస్టమ్ బట్టి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. ఇట్లా రెండర్ అయిపోయిన తర్వాత అయితే మీ కంపోజిషన్కి అయితే రండి. మీకైతే ఇట్లా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. సో దీన్ని అయితే 4 టైమ్స్ అంటే మీకు 3 టైమ్స్ డూప్లికేట్ చేసుకోవాలి. మొత్తం 4 లేయర్స్ అయితే తీసుకోండి. ఈ కింది లేయర్కి అయితే రోడ్ అయితే డిలీట్ చేసేసేయండి. అండ్ పై లేయర్కి కూడా ఏం చేయొద్దు. ఏదైతే లాస్ట్ నుంచి సెకండ్ అవుతుందో దీనికైతే ప్రీ కంపోజ్ అయితే వేసుకోండి. మూవ్ ఆల్ అవుట్పుట్స్ ఇంటర్ పెట్టేసి ఇప్పుడు పొజిషన్ క్లిక్ చేయండి. పీ క్లిక్ చేయండి. పొజిషన్ వస్తుంది. మీకు పొజిషన్ వస్తే పొజిషన్ అయితే ఇట్లా మొత్తం అయితే బయటికి అయితే పెట్టేసుకోండి. అండ్ ఒక 10 ఫ్రేమ్స్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఇటు సైడ్ అయితే పెట్టేసేయండి. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఈ 2 కీ ఫ్రేమ్స్ పట్టుకొచ్చి అలా క్లిక్ చేసి ఇక్కడ స్టాప్ వాచ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ లూప్ అవుట్ అని వచ్చేయండి. ఈ లూప్ అవుట్ ఉందా దీని అయితే సెర్చ్ చేసేయండి. ఇక్కడ మోషన్ బ్లర్ అయితే యాడ్ చేసుకోండి. మోషన్ బ్లర్ యాడ్ చేసుకున్న తర్వాత మీకు వీడియో అనేది ఆటోమేటిక్గా కంటిన్యూ అయితే తిరుగుతుంది ఇట్లా. సో ఇది ల్యాగ్ అవుతుంది. నీకు వీడియో స్టార్టింగ్లో చూపించిన కదా చాలా అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఈ దానికైతే టర్బులెంట్ డిస్ప్లే ఎఫెక్ట్ యాడ్ చేసి అండ్ గ్లో ఎఫెక్ట్ యాడ్ చేయాలి. టర్బులెంట్ డిస్ప్లే అండ్ గ్లో 2 అయితే యాడ్ చేసుకోండి. మీకు ఇక్కడ డిస్ప్లే అమౌంట్ అండ్ సైజు ఆఫ్సెట్ టర్బులెన్స్ లెన్స్ ఇవన్నీ అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే ఇచ్చుకోండి. కీ ఫ్రేమ్ ఇచ్చుకున్న తర్వాత దీంతో అయితే మీరైతే ఇట్లా అయితే అడ్జస్ట్ చేసుకొని మీకు నచ్చిన యానిమేషన్ అయితే ఇచ్చుకోవచ్చు. సో సింపుల్ కదా. సో మీకైతే నేను ఇట్లయితే చూపిస్తా. అండ్ ఇక్కడ కింద గ్లో అయితే ఉందో గ్లోని కూడా మీరు ఇట్లా ఇంక్రీజ్ చేసుకొని డిక్రీజ్ చేసుకొని ఇట్లయితే పెట్టేసుకోవచ్చు. సో సింపుల్గా అయితే ఇట్లయితే ఈ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం అయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.